వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ్మూర్తి. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క కళగాని కళ్ళగాని కళ. ఈయన ప్రతిరోజు కళలు కంటూ ఉంటాడు. ఆ కళలో ఎవరో ఏదో అడుగుతూ ఉంటే ఈయన చెప్తూ ఉంటాడు. ఈయన అడుగుతూ ఉంటే ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు. తెల్లవారిన తర్వాత కళలో వచ్చినటువంటి విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉంటే రాసుకుంటూ ఉంటాయి. ఇది ఆ శ్రీకాళహస్తిలో అత్యాశ్రమంలో జరిగేటువంటి విషయం. సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంతా రివర్సే అక్కడ అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆయన కళలో ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే చూడండి, గురు చరిత్ర చదవాలి అన్నాడు. గురువుకు చరిత్ర ఉంటేగా నువ్వు చదవటానికి అంటాడు ఈయన. జ్ఞానిని జ్ఞానే గుర్తించగలడు. జ్ఞాని గుర్తించడానికి తనకు అన్యమేమీ ఉండదు. విజ్ఞానం అభివృద్ధికారకమే అని అన్నాడు. ఈయన అంటాడు, విజ్ఞానం అనేది వినాశకారకం. ఎవరికీ కనబడిన దానిని తాను కనడం దివ్య దృష్టి. అందరికీ కనపడే దానిని తాను కనకపోవడమే దివ్య దృష్టి అని చెప్పారు అనిలాచల మహర్షి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. పుట్టనటువంటి నీకు, చూడండి జాగ్రత్తగా వినండి, పుట్టనటువంటి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఈయన రమణ మహర్షికి సందేశాన్ని పంపించారు. పుట్టనటువంటి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చూడండి ఆ వాక్యం ఎంత ఆలోచించాల్సి వస్తుందో. ఆ విధమైనటువంటి వేదాంత విషయాలన్నింటినీ కూడా సామాన్య పరిభాషలో చెప్తూ ఉన్నాడు ఈయన గురువుగారు. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అనంటే వినడము, కనడము, మాట్లాడటం ఒక పెద్ద చెడు అన్నాడు. అన్నింటిలో కూడా చైతన్యం ఉంది. చైతన్యంలో అన్నీ ఉన్నాయి. మనకు దేవుడు సబ్జెక్ట్ కాదు, దేవుడికే మనం సబ్జెక్టు. భగవంతుడు భక్తునికి ముక్తినిస్తాడు కాదు, భక్తుడే భగవంతుడికి ముక్తినిస్తాడు. మనిషి ప్రాణం వదిలేస్తాడు, ప్రాణమే మనిషిని వదిలేస్తుంది. నీ శరీరం నిన్ను ఎప్పుడు మోసం చేసేది వెళ్ళిపోతుందో తెలియదన్నమాట. దాని మీద నువ్వు మమకారం అనేటువంటిది పెంచుకుంటూ ఉన్నావు. అసలైనటువంటి దాని గురించి మర్చిపోయావు. సొంత ఇల్లును మర్చిపోయి అద్దె ఇంటికి అలంకారం చేసినట్లుగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి కాదు, అక్కడి నుంచే ఇక్కడికి వచ్చాం మనందరం కూడా. భక్తుడు అంటే భగవంతుణ్ణి తెలిసినవాడే. భక్తుడు అంటే భగవంతుడికి తెలిసినటువంటి వాడే. జ్ఞానాన్ని సంపాదించాలి కాదు, జ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అప్పుడే నువ్వు మహాజ్ఞానివి. విశ్వాసం వల్లనే అనుభవం అనేటువంటిది కలుగుతుంది. అనుభవం వల్లనే విశ్వాసం కలుగుతుంది. భగవద్గీతకు కర్త కృష్ణుడే అంటే ఈయన అంటాడు, కాదు, భగవద్గీతకి తొలి శ్రోత కృష్ణుడు, ఆయన కర్త కానే కాదు. మరి గీతాచార్యుడు ఎవరు? ఆయనలో ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో అహం అదే గీతాచార్యుడు. ప్రపంచం అనేటువంటిది ఒక పెద్ద అబద్ధం అంటే ఈయన అంటాడు, తానే ఒక పెద్ద తొలి అబద్ధం వాడే, ఆ చెప్పేటువంటి వాడే అంటాడు. ప్రపంచంలో నేనున్నాను కానే కాదు, నాలోనే ప్రపంచం ఉంది. శిష్యుడు గురువుకు చేసేది గురుసేవ, అది కానే కాదు. గురువు శిష్యుడికి చేసేటువంటిదే గురుసేవ. ఇక టీచర్ స్టూడెంట్ అయ్యాడు, స్టూడెంట్ టీచర్ అయ్యాడు, టీచర్ స్టూడెంట్ అయిపోయాడు. దేవుణ్ణి పొందాలి అని ఒకతను అడిగాడు. దేవుడే నిన్ను పొంది ఉన్నాడు ఆల్రెడీ, ఇంక నువ్వు పొందేదేముంది అక్కడ. ధర్మాన్ని రక్షించాలి, ధర్మాన్ని రక్షించాలని నువ్వెవడు అసలు? నువ్వు కర్తవా? ధర్మాన్ని నువ్వు రక్షించడం కాదు, ధర్మమే నిన్ను, నీ కుటుంబాన్ని, సకలాన్ని రక్షిస్తూ ఉంది. నువ్వు దాన్ని రక్షించడం కాదు, అదే నిన్ను రక్షిస్తూ ఉంది. నిద్ర అనేటువంటిది అజ్ఞానం, నిద్ర అనేటువంటిది స్వస్వరూపం. సన్యాసం అనేటువంటి దాన్ని పుచ్చుకోవాలి. సన్యాసమే నిన్ను పుచ్చుకుంది, ఇంకా నువ్వు పుచ్చుకోవాల్సిన అవసరం లే.
జగద్గురు ఆదిశంకరాచార్యుని రమణ మహర్షిని వాళ్ళు సన్యాసం పుచ్చుకోలే, సన్యాసమే వాళ్ళని పుచ్చుకుంది అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. దైవాన్ని పొందాలి, పొందబడేది ఏది దైవం కానే కాదు. తలంపులను అణుచుకోవాలి, ఆత్మే తలంపులుగా ఉంది, అదే నిన్ను అణుస్తూ ఉంది. నువ్వు దాన్ని అణచాల్సిన అవసరం లేదు. అన్నింటినీ త్యాగం చేయాలి కాదు, త్యాగాన్ని త్యాగం చేయాలి. మాయను అంతం చేయాలి. మాయ అనేటువంటి సద్వస్తువు, అది అంతం చేయడానికి నువ్వెవడివి? అది సద్వస్తువు, ఎల్లప్పుడూ ఉండేటువంటిదే మాయ. ఆ మాయ నుండే నీవు వచ్చావు. ప్రపంచం అనంతం, కనుచూపు పారినంత మేరకు ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదే ప్రపంచం. నేను గురువును అన్న దర్పాన్ని వారు ఎప్పుడూ కూడా ప్రదర్శించలే. ఎక్కడా కూడా దైవశక్తి ఉండి మంత్రబలం ఉంది, కానీ నేను గొప్పవాణ్ణి, ఆధ్యాత్మికవేత్తను అనేటువంటి దాన్ని ఎప్పుడు చెప్పలే. నేను మీరందరూ కూడా నా గురువులు, నేనే మీకు శిష్యుడిని అని వచ్చినటువంటి వాళ్ళని పైన కూర్చోబెట్టి ఆయన కింద కూర్చుంటాడు. ఆయన చెప్తూ ఉంటే బాగా చెప్పారు గురువు గారు అంటే, నేను చెప్పానా? నేను చెప్తే కదా బాగుండటానికి, ఎవడో చెప్పాడు నేను చెప్తున్నాడు, కళ వచ్చింది ఆ కళ చెప్తున్నాను అంటాడు అనమాట ఆయన. నేను గురువు కోసం వెతుకుతున్నాను అని ఒకడంటే, నేను శిష్యుడి కోసం వెతుకుతున్నాను అంటాడు ఈయన. ఒక్కడు కూడా దొరకలేదు. అదే రమణ మహర్షి కూడా అన్నది. అరుణాచల గిరి శిఖరాగ్రం నుంచి తాడేసా, కనీసం ఒక్కడైనా కానీ తాడు పట్టుకొని పైకి వస్తాడేమో, నా తదనంతరం తయారు చేద్దాము అనుకున్నా, కానీ ఒక్కడు కాకపోతే ఒక్కడు కూడా రాలే దగ్గరికి. కాబట్టి నాతోటే అది అంతమైపోతుంది కదా అంటాడు ఆయన రమణ మహర్షి. మాయా సత్యాన్ని మనకు తిరగేసి చూపుడుతుంది. లోకం అదే సత్యమని వ్యవహరిస్తూ ఉంది. నేను దేవుణ్ణి కావాలి అన్నాడు ఒకడు. దేవుడే నీవుగా ఉన్నావు. నా దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అంటున్నావు. నీ దేవుడు గొప్ప కాదు, నీవే గొప్ప, అంతే. అది ఎక్కడో లేదు, నీవే అని ఎన్నో విషయాలు ఈ విధంగా చెప్తుంటాడు ఆయన. చిరంజీవి అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి. చిరంజీవి అంటే ఏమిటి? చావు లేనటువంటి వాడే చిరంజీవి అనుకుంటాం మనం. ఈయనంటాడు చిరంజీవి అంటే అసలు పుట్టుక లేనివాడు చిరంజీవి. అది పుట్టుక లేనటువంటి వాడు చిరంజీవి, అంతేగాని చావు లేనటువంటి వాడు కాదు. జగత్తు అనేటువంటిది సత్యం కాదు, అంటే సత్యమే జగత్ అయ్యుండి. వ్యక్తి యొక్క ఆయుః ప్రమాణం 100 ఏళ్ళు అనుకుంటాం, శతాయుర్భవ అని. అది జగత్తు యొక్క ఆయుః ప్రమాణం అంటాడు ఆయన. అజ్ఞానం తొలగడం అనేటువంటిదే జ్ఞానం అంటే అది కానే కాదు. జ్ఞాన అజ్ఞానాలు రెండూ తొలగిపోవటమే జ్ఞానం. నాకు మోక్షం కావాలి అని లోకం అడిగితే, నేను అనేటువంటిది అంటే అహం అనేటువంటిది పోతేనే నీకు మోక్షం వస్తుంది. అది పోదు. అహం నాది, నేను అనేటువంటిది పోదు. అది పోతేనే మోక్షం రావటం. జన్మ పరంపర అంటే జన్మ తరువాత జన్మ అనుకుంటాం మనం. జన్మ పరంపర అంటే ఏకకాలంలోనే అన్ని జన్మలు కలిగి ఉండటమే జన్మ పరంపర. చెప్పాం కదా, మన వీడియోలన్నీ కూడా ఏ టైంలో పడితే ఆ టైంలో చూడకుండా సాయంత్రం పూట అన్నందన నిద్రపోయేటువంటి సమయంలో కానీ ఉదయాన్న 6:30 అప్పుడు కానీ చూస్తే నేను చెప్పినందుకు మీరు విన్నందుకు ఉపయోగం ఉంటుంది. అసలు సద్గురువు, ఈ సద్గురువు అయినటువంటి ఈయన యొక్క నిజస్వరూపం అనేటువంటి తెలుస్తుంది. కాబట్టి ఆ సమయంలో ప్రశాంతమైన మనసు రోజువాలి. ఒక టీవీ పెట్టుకొని అమ్మాయికి మూతి కడగాలి, గేదెకి గడ్డి వేయాలి అని 2 నిమిషాలు 2-3 నిమిషాలు పోవడానికి ఇదేం డ్యాన్సులు కాదు. కనీసం 2 కోట్ల పైగా ఉన్నారు యూట్యూబ్లలో. దానిలో కనీసం 1,20,00,000 మంది అందరూ 10th క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలే. ఇది అటువంటివి చూడవచ్చు. కొంతసేపు చూసి ఇసుకు పుట్టినది పని నుండి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం. కానీ ఇది అట్లా కాదు. ఇది మొత్తం సంపూర్ణమైనటువంటి సృష్టి గురించి చెప్తున్నాడు అన్నమాట. అసలు సృష్టికి ముందు ఎవడున్నాడు, అసలు వ్యక్తి అనేవాడు ఉన్నాడా లేడా, ఎవడి వల్ల సృష్టి అంతా కూడా వచ్చిందే, అది ఎలా తయారైంది అనేటువంటిది అని చెప్తాడు. ఒకానొక విషయంలో ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తారు,
ఆటవిక జాతి వాడొకడు పులి బాడిస ఇవన్నీ తీసుకొని అడవులో తిరుగుతూ ఉన్నాడట. ఒక రాయి కోసం తిరుగుతూ ఉన్నాడు. వాడికి అనుకోకుండా ఒక పెద్ద శిల, పొడుగ్గా ఉండేటువంటి శిల రాయి కనపడింది అనమాట. ఈయన ఏమనుకున్నాడంటే ఆటవిక జాతి వాడు ఆ శిలని శివుడిగా తయారు చేయాలి అనుకున్నాడు. ఆయన ఆ రాయిని, బండ రాయిని, పొడుగ్గా ఉండేటువంటి రాయిని. కానీ ఆలోచించాడు. ఆ రాయి మీద ఒక ఉలి అట్లా దెబ్బేశాడు, కంగంది. ఆలోచించాడు, మనసులో ఆ కొత్త ఆలోచన అనేది వచ్చింది. ఏమొచ్చిందంటే అసలు నామరహితుడు రూపరహితుడు అయినటువంటి వాడికి నామాన్ని రూపాన్ని ఎలా పెట్టాలి, చూడండి ఎటువంటి ఆలోచన వచ్చింది ఆటవిక జాతి వాడి అని. వెంటనే ఉలి బాడిస మొత్తం అక్కడే పడేసేసి ఆ రాయిని, పొడవుగా ఉండేటువంటి ఆ రాయిని అంతే వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళందరికీ కూడా ఆటవిక జాతి వాళ్ళకి చెప్పాడు, జరిగిందిరి అని చెప్పాడు. ఇంకా వాళ్ళందరూ వచ్చి, అది చాలా పొడుగ్గా ఉందన్నమాట ఆ రాయి. పొడుగ్గా ఉన్నటువంటి ఆ రాయికి వీళ్ళేం చేశారు, బిందెలు కొద్దీ నీళ్లు పోయటం మొదలుపెట్టారు. ఎందుకు అంటే వాళ్ళ ఇష్టం. నువ్వు ఒక్కడిగా ఉండి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ మళ్ళీ వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళని చదివించి మళ్ళీ వాళ్ళ పిల్లల కోసం కష్టపడి నువ్వు చేయట్లే, ఒక్కడివి అనేకం అవుతున్నావా కావట్లేదా? అంతకుముందు ఒక్కడవే పెళ్లి కాకముందు. అయిన తర్వాత ఒక ఆమె వచ్చింది. కొన్ని ఆమెతోటి నువ్వేమైనా ప్రశాంతంగా ఉంటున్నావు, మీ ఇద్దరు కాదుగా. మళ్ళీ ఆమె వల్ల ఇంకో 10 మందిని పొందుతున్నావు. కానీ అప్పటికీ ప్రశాంతత లేదు. ఇంకో 10 మంది వాళ్ళ వల్ల ఈ విధంగా కుటుంబ పెరగాలి అనుకుంటున్నావు. ఎందుకు అంటే అది నీ ఇష్టం. ఇది కూడా అంతే అన్నమాట. ఆయన ఇష్టం, అది మహాశివుడు ఆయన ఇష్టం వచ్చినట్లు బొమ్మలను తయారు చేసుకున్నాడు, ప్రాణం పోసాడు, పెంచాడు, కష్ట సుఖాలు ఇచ్చాడు, ఇసుగు పుట్టింది, బొమ్మలు అవతల బారేశాడు. అదే మనం మరణం అని అంటాం అన్నమాట. జీవితానికి మరణానికి మధ్యలో ఉండేటువంటిదే నాటకం, అదే జగన్నాటకం అని అంటాం. కాబట్టి వాళ్ళందరూ వచ్చేసి ఒక బిందె నీళ్లు పోసాడు. ఒకే రాయి మీద పరీక్షించి చూడండి. ధారగా నీళ్లు పోస్తూ ఉన్నాం అనుకోండి, ఆ గతుకులు ఉండే రాయి కాస్త నున్నంగా తయారవుతుంది, అవి మొత్తం పోతుందన్నమాట. ఒక నీళ్ళ బిందెని తీసుకొచ్చి ఒకే ప్లేస్లో పెడుతున్నాం అనుకో, అలా ఒక 100 రోజులు పెట్టు, అక్కడ గుంత ఏర్పడుతుంది, తప్పనిసరిగా ఏర్పడుతుంది అన్నమాట. ఇది కూడా అంతే. ఆటవిక జాతి వాళ్ళందరూ కూడా బిందెలు నీళ్లు పోయటం. ఇంకొకటి వచ్చి ఏం చేశాడు, ఆ నీళ్లలో పసుపు కలిపాడు, పసుపు నీళ్లు పోసాడు. ఇంకా చాలా అందంగా ఉంది అనిపించింది అనమాట ఆ రాయి, చూడండి. ఇంకోటి కుంకుమ నీళ్లు పోసాడు. ఆ అడవిలో దొరికేటువంటి మధురమైన పదార్థాలతోటి ఆయనకి అభిషేకంలాగా చేయటం, ఫలాలను పిండి ఆ నిధిని పోయటం మొదలుపెట్టారు. ఈ రకంగా వీళ్ళు చెయ్యంగా ఏమైంది, ఆ కఠిన శిల కాస్త నున్నంగా తయారై శివలింగంగా మారిపోయింది. అది అసలు విషయం. శివలింగంగా మారిపోయిందన్నమాట. లింగం అంటే గుర్తు, పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం అంటాం. ఆ రాయి అనేటువంటిది లింగంగా మారిపోయింది. శివ అంటే ఆనందాన్ని ఇచ్చేటువంటిది అని శివలింగం అయిపోయిందన్నమాట. ఆ తర్వాత ఇంకా అంతటితో వాళ్ళు ఊరుకున్నారా, వాళ్ళకి బాగుంది అనిపించింది అన్నమాట అది. ఆ రకంగా వాళ్ళు కొన్ని సంవత్సరాలు, వేల కొద్ది సంవత్సరాలు ఇంకా వాళ్ళకి అదే పని. ఆటవిక జాతి వాళ్ళకి పని ఏముండదుగా, ఇంకా జంతువుల్ని చంపుకోవటం, కాల్చుకోవటం, తినటం, వాళ్ళ ఇష్టం, స్వేచ్ఛాజీవులు వాళ్ళు. అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. ఆటవిక జాతి వాళ్ళు అంత అదృష్టవంతులు. వాడికి ఉండేటువంటి ఆనందం కూడా ఎవరికి ఉండదు. వాడికి ఉండేటువంటి మానసిక ప్రశాంతత కోటీశ్వరులకు కూడా ఉండదు అన్నమాట. వాడు అన్నదే వేదం అంతే. భక్త కన్నప్ప ఏ మంత్రాలు చదివాడు, పంది మాంసం తీసుకుపోయి పెట్టాడు శివుడికి, తింటావా తినవా అన్నాడు. తిన్నాడు. ఈయన ఆయన్ను చేర్చుకున్నాడు. అందుకే శ్రీకాళహస్తిలో చూడండి, శివుడు పైన ఉంటాడు ఆయన. భక్త కన్నప్పని దర్శించిన తర్వాతనే ఈ మహాశివుని జ్ఞానప్రసూన అమ్మవారిని దర్శిస్తామన్నమాట. అటువంటి స్థానాన్ని ఇచ్చాడు. అంటే నీలో నిజమైనటువంటి ఆర్తి అనేటువంటిది ఉన్నట్లయితే తన శిరస్సు నుండే ధరిస్తాడు పరమశివుడు. ఇంకా ఆ రకంగా నీళ్లు పొయ్యంగా ఏమైంది, ఆ పెద్దగా ఉన్నటువంటి పొడవుగా ఉండే శిలకాస తగ్గటం మొదలుపెట్టింది. అదే చివరికి శ్రీశైలంలో ఉన్నటువంటి పృథివీలింగం. అది అసలు విషయం. పృథివీలింగం ఒకరు ప్రతిష్ఠ చేసింది కాదు, భూమి నుండి వచ్చినట్టు. అదే మహా అరణ్యాలు.
పృథివీలింగం, వాయులింగం, అగ్నిలింగం. అగ్నిలింగం అరుణాచలం వేడి, వాయులింగం శ్రీకాళహస్తి అనిలాచలం, రామలింగం కమఠాచలం వినుకొండ. అది శ్రీశైలం అయిందన్నమాట చివరికి అభిషేకాలు ఋషులు మహర్షులు అందరూ కూడా చేయంగా ఒక చిన్నదిగా తయారైపోయింది, ఒక చిన్న రాయిగా తయారైపోయింది. ఈ రోజుకి కూడా అర్ధరాత్రులలో మానవుడి కంటికి కనపడకుండా యోగులు, తత్వవేత్తలు వీళ్ళందరూ కూడా వచ్చి మహాశివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారనమాట. అది శ్రీశైలం యొక్క ఆ విధంగా ఏర్పడింది అని చెప్తారనమాట. కాబట్టి చివరికి రాయినే దేవుడిగా మార్చింది ఎవడు? జీవుడే. కాబట్టి ఇక్కడ దేవుడు ఎవడవుతాడు? జీవుడే దేవుడు, అంతే. దేవుడికి ప్రాణాంచినటువంటి వాడి జీవుడే. నీలో ఉండేటువంటి దైవశక్తిని నువ్వు తెలుసుకుంటే దేవుడు అయిపోయినట్లే. ఇంకా ఆయనలో ఉండే దైవశక్తిని ఆయన తెలుసుకున్నాడు. ఎవరు? ఈయన. చూడండి, సామాన్యంగా ఉన్నారు. సామాన్యంగా ఉండేటువంటి వాళ్ళు ఓ చిన్న పంచ, తర్వాత ఇటు చివరి చూడండి ఈయన. ఇప్పుడు మనం చూసి ఇంతే ఉంటాడు అన్నమాట. కడ్రాయరు చూస్తున్నారు కదా వీడియోలో. కడ్రాయరు, ఒక పచ్చడి ఆకుపచ్చ కడ్రాయరు, కట్ బనియను, ఒక మంచం, అక్కడ కూర్చొని ఉంటాడు ఆయన. ఎవరైనా చూసి ఆయన దైవశక్తి కలిగినటువంటి వాడు అనుకుంటాడా చెప్పండి? అసలు పిచ్చోడు అనుకుంటాడు అనమాట. మంత్రబలం దైవశక్తులు అన్నీ కూడా ఉన్నాయి ఆయన దగ్గర అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒకసారి సద్గురువు సుబ్రహ్మణ్యం గారిని దర్శించండి. ఆయనకి 80-90 సంవత్సరాల పాపం వృద్ధులు. అటువంటి అవతార పురుషుల్ని, దైవశక్తి కలిగినటువంటి మంత్రబలం కలిగినటువంటి వాళ్ళని దర్శించాలి. షిరిడి సాయిబాబా, తర్వాత జిల్లెళ్ళమూడి అమ్మవారు, పుట్టపర్తి సాయిబాబా, ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్నమాట. మన దేశంలోనే జన్మించారు వాళ్ళు పుట్టినటువంటి దేశంలో ఉండటం అనేటువంటిది మన అదృష్టం. కాబట్టి ఇటువంటి వాళ్ళని చూస్తే చాలు, వాళ్ళ పాద ధూళి తగిలితే చాలు, మనందరం తరించినట్లే. ఆయనే చెప్పింది నాకు. పుల్లాపంతుల రామమూర్తి అని యూట్యూబ్ పెట్టుకున్నాను గురువు గారంటే వరల్డ్ టీచర్ అని పెట్టుకోవయా అన్నాడు అనమాట పక్కన. అమ్మో నన్ను అనుకుంటారు కదా నన్న. కాదు, నువ్వు కాదు, నువ్వు ఎందుకు ఒకటి వరల్డే టీచర్గా ఉంది అని చెప్పాడు అనమాట. వరల్డ్ టీచర్ వేరే వాడేవాడు లేడు, వరల్డే ఒక టీచర్గా ఉంది, అదే పేరు పెట్టుకో అన్నాడు. అందుకని గురువు ఆజ్ఞ ప్రకారంగా వరల్డ్ టీచర్ అనేటువంటిది పెట్టుకున్నాం. వేరే ఉద్దేశంతో కాదు, కేవలం ఈ జిల్లెళ్ళమూడి అమ్మవారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, అరుణాచల మహర్షి రమణ మహర్షి గారు, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఇటువంటి వాళ్ళ యొక్క అవధూతలను గురించి లోకానికి తెలియజేయడానికే ఈ యూట్యూబ్ అంతే, వేరే ఉద్దేశంతో కానే కాదు. అందుకే ప్రతిరోజు కనీసం ఒక 5 వీడియోలు పెడుతూ ఉంటామన్నమాట. వాటి వీళ్ళని ఏంటంటే చూడాలి. ముందు మనం పోయి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటే చాలు, మన జన్మ ధన్యమైపోయినట్లే. కాబట్టి ఆయన ఇటువంటి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాడు. చూడండి, అనిలాచల మహర్షి మహాశివుని గురించి చెప్తున్నాడు. యక్షులెల్లని వక్షము నిలబడి రక్షణ వేడుదురు అనిలాచల, రాక్షస గణములు రవసముతో నీ శిక్షణ మెలగుదురు అనిలాచల. అనిలాచల మహర్షి వాయులింగం కదా ఆయన, శ్రీకాళహస్తీశ్వరుడు. రాక్షస గణాలంటే ఆయన చాలా ఇష్టం అట. చూడండి, దుర్మార్గులు, రాక్షసులు, ఎవడైతే మనం వెధవ అనుకుంటామో, లఫూడ్గా అంటాం, వాళ్ళంటే ఆయనకి ఇష్టం. ఎందుకని ముందు వాళ్ళని మార్చాలి. అదే జిల్లెళ్ళమూడి అమ్మవారు కూడా చెప్పింది అనమాట. మంచి వాళ్ళని మార్చేదేముందిరా, దుర్మార్గుని మార్చాలి అంటుంది ఆమె. అందుకే దుష్టులు, భ్రష్టులు, శిష్టులు, పాపులు, పతితలు చూడండి అందరూ కూడా నా పసిపిల్లలే అంటుందన్నమాట ఆ మహాతల్లి. వాళ్ళు ఉన్నటువంటి భూమండలంలో పుట్టడం అనేటువంటిదే మన యొక్క అదృష్టం. వాళ్ళని గురించి తెలుసుకుంటే చాలు, మన జన్మధన్యం. ఒక అతను అడిగాడు సుబ్రహ్మణ్యం గారిని. ఏమడిగాడంటే, అసలు వాళ్ళని గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అడిగాడు. తెలుసుకున్నందువల్ల ఉపయోగం ఏంది అని అడిగాడు. అంత ఆయన చాలా చక్కటి సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఏ చెయ్యి అయితే అటువంటి వాళ్ళని సృష్టించిందో అదే చెయ్యి నన్ను కూడా సృష్టించింది అనే జ్ఞానం నీకు కలుగుతుంది అని చెప్పాడు. కొంచెం ఆలోచించాలి ఈ వాక్యాన్ని. ఇదే కాదు, అన్ని వాక్యాలు ఆలోచించాల్సింది. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క మాటలు అర్థం చేసుకోవడం అంటే అంత తేలిక కాదు. ఇది వేదాంతపరమైనటువంటి విషయాల్ని సామాన్య పరిభాషలో చెప్పడం అనేది చాలా కష్టం. పైగా ఆయన కళ, పైగా ప్రతిరోజు ఆయనకు వచ్చేటువంటి కళలు, ఆ కళలో కనిపించే వ్యక్తి ఎవరో మన కళలు రావట్లా. ఎవడని చదువుతాం ఆ కళలో ఉన్నటువంటి వాడు?
తెల్లవారినా మనకు గుర్తుండవు, కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు, ఎదురువాడు చెప్పడానికి కూడా గుర్తుండవు. ఈయన జాగ్రత్త అవస్థలోనే సుషుప్త అవస్థను అనుభవిస్తూ ఉంటాడు అన్న, మనతో మాట్లాడుతూ చూస్తూ ఉన్నట్లే ఉంటాడు, ఇలా చూస్తూ ఉన్నట్లే మాట్లాడుతుంటే ఉంటాడు కానీ ఆయన సుషుప్త అవస్థలో ఉంటాడనమాట. దైవశక్తితోటి చూస్తూ అంటే మనలో కూడా దైవత్వాన్ని చూసేటువంటి వాడు ఆయన. ఆయన అంటాడు, గరుడులందరూ వరుసల నిలబడి కరుణగోరుదురు అనిలాచల, గంధర్వులు సౌగంధ్యయుక్తులయ్యి గానము చేయుదురు అనిలాచల, కిన్నరులెల్లరూ కన్నుల మోడిచి కింకరుల ఉదురు అనిరాచ. కింకరోతి ఇది కింకర, నేనేం చేయాలి అసలు కిన్నరా కింపురుషులందరూ కూడా నీ దగ్గరికి వచ్చి కింపురుషులు తల వంచుకొని నిలబడి కిమ్మన కుందురు అనిలాచల. ఇంకంతే, శివుడి యొక్క ఆజ్ఞ లేకపోతే క్షేమ కూడా ఏది జరగదు. నీకు పెళ్లి కావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, చదువు రావాలన్నా, పోవాలన్నా, మరణం రావాలన్నా, జైలు శిక్ష రావాలన్నా, ప్రతి దానికి కారణం నువ్వు కాదు, నీ తప్పేమి లేదు అంటాడు ఆయన. ఒకడిని చంపాడు, వాడు తప్పేముందంటాడు ఆయన. వాడు చంపించింది పైన ఉన్నాడు, వాడు వీళ్ళు దూరి కత్తి తీసుకొని పొడిచాడు అనమాట, పోయాడు. అంటే వాడు ఉండే ప్రమాదకరం అనమాట. అందుకని వీడి రూపంలో వచ్చి వాడి రూపంలో ఉన్నది వాడే, వీడి రూపంలో ఉన్నది వాడే, వీడి చేతిలో ఉండే ఆయుధం కత్తి ఆ రూపంలో ఉన్నది కూడా వాడే, అన్నీ కూడా వాడే లీలా. ఎందుకంటే వాడి ఇష్టం అది. బొమ్మను తయారు చేసుకున్నాడు, ఆడుకున్నాడు, పారేశాడు. వాడి ఇష్టం. ఇంకా దాన్ని గొంతు బిసుకుతాడో, ముక్కు బిసుకుతాడో, చెవు బిసుకుతాడో వాడి ఇష్టం అనమాట. ఎందుకని వాడు కొనుక్కున్నాడు బొమ్మ, వాడి ఇష్టం. ఇది కూడా అంతే అని చెప్తాడనమాట. కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. చూడండి ఏం చెప్పి ఎంత భరోసా ఇచ్చాడు చూడండి లోకానికి. నువ్వు మంచి చేస్తావు, చెడువు చేస్తావు. నీ మైండ్ ఎప్పుడు కూడా మంచి ఆలోచించవు. మంచి ఆలోచిస్తే నువ్వు మనిషి ఎందుకు అవుతావు? అప్పుడప్పుడు చెడు కూడా ఆలోచిస్తుంది, మానవ సహజం అది. అది కూడా ఎవరు? వాడే. ఆ చెడు వాడే, మంచి వాడి. నీ చేత ఏదైతే చేయిస్తో అన్నీ కూడా వాడి వల్లనే అని చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా ఈయన కళలన్నీ కూడా చెప్పినటువంటివన్నీ కూడా 27 మహాగ్రంథాలే తయారయ్యాయి. ఈ ఈటీవీ రిపోర్టర్లు వెళ్ళిపోయి ఆయన ఇంటర్వ్యూ చేయడానికి పోయినప్పుడు, స్వామి ఇన్ని గ్రంథాలు రాసే ఎవడు రాశాడు అన్నాడు అనమాట. నేనేమైనా కవినా రాయడానికి అన్నాడు. కవి అయితే రాస్తాడు, నేను కవినా రాయడానికి. ఏదో కళ వచ్చింది చెప్పా, వాడు రాసుకున్నాడు. నా కళ చెప్పా అంతే, నువ్వు కూడా ఇప్పుడు కళే అన్నాడు అనమాట. నువ్వు రావడం కూడా పెద్ద కళే పొమ్మన్నాడు. అన్ని కళగాని కళ్ళగాని కళ అని పెట్టారన్నమాట ఆయన గ్రంథాలకి. ఎన్నో నవమాసమ్ముల మోసి నన్ను కనినావు తల్లివై అనిలాచల, సిద్ధరూపమున కన్న తండ్రివై బుద్ధి చెప్పితివి అనిలాచల. చూడండి యువతలో దారి చెప్పినటువంటి వాడికి దారి చూపించావు, బుద్ధి లేనటువంటి వాడికి బుద్ధి చెప్పావు. పుట్టిన దారిగా వెంటబడిన తోబుట్టువు లీవెరా అనిలాచల, భవసాగరమున నావయైన హృత్ పద్మము నీవే అనిలాచల. వీర గురుస్వాముల వేషంబుల వేడుక సలిపితే అనిలాచల, అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల శివ అనిలాచల, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల, కమఠాచల శివ కమఠాచల శివ కమఠాచల శివ కమఠాచల, భద్రకాళి శ్రీ వీరభద్రులు భద్రత జూతురు అనిలాచల. చూడండి, శ్రీ లక్ష్మీపతి సరసన నిలబడి మేలమాడురా అనిలాచల, అష్టదిక్పతులు భయభక్తులతో అణిగి మణిగి ఉండురు అనిలాచల. శివభక్తుడికి ఎవరికైనా మరణం ఉంటుంది, మరణ భయం మాత్రం అనేటువంటిది శివభక్తులకు ఉండదు అని అంటున్నాడు అనమాట. విశ్వోత్పత్తిని చేయగ నీవే విశ్వబ్రహ్మవు అనిలాచల, విశ్వరక్షణము చేయగ నీవే విష్ణుదేవుడవే అనిలాచల, విశ్వలయంబును చేయగ నీవే వీరభద్రుడవే అనిలాచల, ఉన్న సమస్తము పుట్టక పూర్వము ఉన్నది నీవే అనిలాచల. చూడండి ఇక్కడ సృష్టి రహస్యం చెప్తున్నాడు ఇక్కడ. అందుకే ప్రపంచ ప్రవచనకారులే వాళ్ళు ఎవరు అందరికీ తెలిసిందే. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు. వాళ్ళు మన తెలుగు వాళ్ళు కావడం అనేటువంటి తెలుగు వాళ్ళ యొక్క పూర్వజన్మ సుకృతం. వాళ్ళ కాలంలో మనం పుట్టడం అనేది మనందరి యొక్క అదృష్టం. అటువంటి వాళ్ళు వేదాలలో ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్తూనే ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారిని చూసి, అమ్మో మేము ఉన్నదాన్ని చెప్పేవాళ్ళం, మేము లేనిదాన్ని చెప్పినటువంటి వాడు ఆయన
అని అన్నారనమాట. అటు ఆ విధంగా తయారవ్వటం అంటే మంత్రబలం దైవబలం ఉన్నటువంటి వాళ్ళే అని ఆయన పాదాల నమస్కారం చేశాడు. అటువంటి వాడు సద్గురు సుబ్రహ్మణ్యం. సామాన్య స్కూల్ టీచర్ అన్నమాట ఫస్ట్లో మొట్టమొదట. అటువంటి వాడు చూడండి ఈరోజు ఆయన దర్శనానికి టైమింగ్స్ పెట్టారు. 9 నుండి 12 లోపే, 12 దాటితే నువ్వు పోతే ఆయన కనపడు అంతే. మళ్ళీ సాయంత్రం 6 నుండి 8:30 వరకు పెట్టారు అంతే. ఎక్కువ అయ్యారనమాట. ఎన్ఆర్ఐలందరూ అమెరికా, రష్యా, ఇతర దేశాల్లో ఉండేటువంటి భక్తులందరూ కూడా ఆయనకి 20 కోట్ల రూపాయలతో ఆశ్రమం కట్టిస్తున్నారు. ఎక్కడ? భక్త కన్నప్ప కొండ ఉంది దాని పక్కన. అది మరి పవర్ అంటే, దైవ బలం అంటే అదనమాట. ఆయన ఎప్పుడైతే గవర్నమెంట్ ఉద్యోగానికి రిజైన్ చేశాడో, ఆ రిజైన్ చేసిన 2 సంవత్సరాల్లో ఆయన పిల్లలిద్దరికి కూడా గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. ముగ్గురు పిల్లలు ఇద్దరు గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. అయితే అతనికి కూడా వచ్చేది, పెద్ద అతనికి కూడా ఆయన ఎవరో ఒకరి దగ్గర ఉండాలి కదా, ఆ వచ్చేటువంటి భక్తులు వీళ్ళందరికీ సేవలు చేయడానికి. అందుకని ఆయన దగ్గర ఉంటుంటాడు అనమాట. సొంతం కొడుకే ఆయన దగ్గర ఉంటుంటాడు. అందుకే విశ్వ ఉత్పత్తికి ముందు ఉన్నటువంటి వాడివి నీవి, మధ్యలో ఉన్నటువంటి వాడి నీవే, చివరిలో ఉండేది కూడా ఆది మధ్యాంతరహితుడు అంటాడు అనమాట. అందుకే కాబట్టి ఉన్న సమస్తము పుట్టక పూర్వం ఉన్నది నీవే అనిలాచల. అసలు ఈ సమస్తం మొత్తం కూడా బ్రహ్మాండ గోళాలన్నీ కూడా పుట్టక ముందు అసలు ఉన్నది ఎవరు అంటే నీవే అనేటువంటి విషయం ఇప్పుడు తెలుసుకున్నాను అంటున్నాడు అనమాట ఆయన. తానేకం అనేకమవుదునని తత్పరమైతివి అనురాచల. ఏకం అనేకం అయిపోయింది అనమాట ఇక్కడ. అదే శివలింగం అనేటువంటిది అనేక రూపాలు ఎక్కింది. ఆటవిక జాతి వాడు వచ్చి ఆ రాయిని దేవుడిగా తయారు చేశాడు, అభిషేకాలు ఇవన్నీ చేశాడు, ఏదేదో తెలియనటువంటి ఏదో మాయ మాటలతో ఇది చేశాడు. ఆ మాయ మాటలే చిత్రం మంత్రాలుగా తయారయ్యాయి. ఆటవిక జాతి వాళ్ళ యొక్క మాటలే. చివరికి అప్పుడైనా ఆలోచించాడు ఆ శివలింగం, వీరు నా కోసం ఇంత ప్రయత్నం చేసినప్పుడు నేను కూడా వీళ్ళకి ప్రత్యుపకారం చేయాలి కదా అని సృష్టి మొత్తం కూడా సృష్టించాడు ఆయన. అది అసలు విషయం అని చెప్తున్నాడు అనమాట. నేలయు నీరును నిప్పును నింగియు నీవే అయితే అనిలాచల. నేల, నీరు, నిప్పు, ఉప్పు మొత్తం కూడా నీవే. ఇదేంటి? అందుకే శ్రీకాళహస్తీశ్వర శతకం ధూర్జటి రాశాడు మహాకవి. చూడండి, ఒకసారి చదివినండి, అది చదివితే చాలు శివతత్వం అనేది తెలుస్తుంది. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని ధూర్జటి మహాకవి రాశాడు. ఆయన ఏమన్నాడో తెలుసా దాంట్లో? ఏమయ్యా స్వామి, నిన్ను నేను ఏమైనా రంభ, ఊర్వశి, మేనకలను తీసుకొచ్చి నా మంచం మీద పడుకోబెట్టమని నేను అడిగానా? చూడండి ధూర్జటి ఏమన్నాడు మహాశివుణ్ణి. రంభ, ఊర్వశి వాళ్ళని తీసుకొచ్చి నా మంచం మీద పడుకోబెట్టవయ్యా నిన్నేమన్నా అడిగానా? నాకేమైనా కోట్లు డబ్బులు ఇవ్వమని అడిగానా? అసలు నాకు మరణమే లేకుండా ఎల్లకాలం నేనే ఉండాలి, కవిరాజును కావాలి, నేను నిన్నేమన్నా అడిగానా? నేను అడిగింది ఒక్కటే, ఎవరైతే నిన్ను ఆర్తితోటి భక్తితోటి సేవిస్తారో వాళ్ళ చిన్న చిన్న కోరికలు తీర్చవయ్యా అని అడిగి అంతే. చూడండి ఏం చెప్పాడు. శ్రీకాళహస్తీశ్వర అనే మౌటంతో రాశాడు ఆయన. అది పుస్తకం తిరుగుతూనే ఉంది. శ్రీకాళహస్తీశ్వర శతకం. తప్పనిసరిగా శతక సాహిత్యం ఉండాలి ముందు. అసలు శతక సాహిత్యం ఉంటే పిల్లల్లో మోరల్ వాల్యూస్ అనేటువంటి పెరుగుతాయి, నైతిక విలువలు పెరుగుతాయి, ఈ దరిద్రపు ఆలోచనలు అనేవి ఉండవు. ఇప్పుడున్న శతక సాహిత్యం ఎక్కడుంది అసలు? అంతా ఇంగ్లీష్ మీడియం 10th క్లాస్ వరకు తెలుగు మీడియం ఉంటేనే బాగుపడేది. అందులో కూడా సంస్కృతం ఒక సబ్జెక్టుగా ఉంటేనే బాగుపడేది. సంస్కృతాన్ని ఎప్పుడైతే నాశనం చేసుకుంటారో వాళ్ళు నాశనం చేసుకున్నట్టు, దాంట్లో డౌట్ లేదు. అది ఉంటేనే అంతంత మాత్రంగా ఉన్నదన్నమాట. ఎందుకంటే మనకు తల్లి, తండ్రి, భార్య, భర్త, తమ్ముడు, అక్క, చెల్లి ఇటువంటి బంధుత్వాలన్నీ కూడా చెప్పి నైతిక విలువలను చెప్పినటువంటిది ఆ భాష ఒకటే, మొట్టమొదటి అదే సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా అనమాట. సంస్కృతాన్ని మర్చిపోయినట్లయితే తల్లిని మర్చిపోయినట్లే అని చెప్పాడు. ఈయన కూడా చాలా విషయాలలో, ఆయన కూడా టీచర్ కాబట్టి అందుకని రక్షించుకోవాలి అని చెప్తున్నాడు అనమాట. చూడండి ఇంకా చెప్తున్నాడు ఆయన. నేలయు నీరును నిప్పును నింగియు నీవే అయితివి అనిలాచల. అండపిండ బ్రహ్మాండ పాండవులు నిండి ఉంటివి అనిలాచల. ప్రతి అణువులో కూడా నీవే నిండి ఉన్నావు, నీవు లేదంటూ ఏమీ లేదు. ఇంకా చెప్తున్నాడు, అహంకారం మమకారము లేరు కానీ ఆదిదేవుడవి అనిలాచల. ఆయనకు అహంకారం లేదు, మమకారం లేడు. జరిగేదంతా చూస్తూ ఉంటాడు అనమాట. వాడు హత్యలు చేస్తున్నా చూస్తూనే ఉంటాడు, మానభంగాలు చేస్తున్నా చూస్తూనే ఉంటాడు, తింటున్నా చూస్తూనే ఉంటాడు, వాడు పోతున్నా చూస్తూనే ఉంటాడు. అంతే, జరిగేదంతా కూడా చూస్తూ ఉంటాడు. ఎందుకని? ఈ బొమ్మలను తయారు చేసింది ఆయనే కాబట్టి. అందుకని అహంకారము లేదు, మమకారము లేదు.
ఒకడంటే మిత్రత్వం లేదు, ఒకడంటే శత్రుత్వం లేదు, రెండు సమానమే. అన్నిటికీ అవకాశం బయ్యడు ఆది గురుడవు అనిలాచల. ఆది గురువు ఆయన. ఎన్నగ వన్నెలు లేని వెలుగువయి మిన్నగ ఉంటివే అనిలాచల. అనిలాచల శివ, అనిలాచల శివ, అనిలాచల శివ, అనిలాచల. ఉన్నది ఒక్కటే, అది అతండని ఉండుట కర్మము అనిలాచల. ఉన్నది ఒక్కటే, అది నీవే అని ఉండుట భక్తిరా అనిలాచల. అటువంటి కర్మ భక్తి, కర్మ మార్గం భక్తి మార్గం గురించి చెప్పాడనమాట. ఉన్నది ఒక్కటే, అది నేనే అని ఉండుట జ్ఞానమే అనిలాచల. అందరిలో ఉన్నావు, అందరిలో అంటే 100 మందిలో నువ్వు ఉన్నా కానీ ఆ 100 మంది నీ కనపడకుండా నీ ఒక్కడివి అనే భావం నీలో వచ్చిందనుకో, ఇంక నీ దైవత్వానికి దగ్గర అవుతున్నట్లే లెక్క. ఇది అందరిలో ఉన్నా కానీ ఒంటరి వాడిని అనేటువంటి భావం నీకు వచ్చినట్లయితే దైవత్వానికి దగ్గర అవుతున్నట్లే అని చెప్పాడనమాట గురువుగారు. అది ఉండటం అనేది చాలా కష్టం. అలా ఉండగలిగిన మహాయోగులు లాంటి వాళ్ళే. ఉలకక పలుకక ఊరకయుండిన ఉత్తమ యోగిరా అనిలాచల. అది ఎవడేమన్నా ఏం పట్టించుకోకుండా ఉలక్కుండా పలక్కుండా మౌనంగా ఉంటే చాలు, నీ జోలే పడరాడు, వాడే మహాయోగి అని చెప్పాడనమాట. ఏం మాట్లాడకుండా కనిన వెళ్ళ మరి కలవరింతలయి కాసిపెట్టురా అనిలాచల. పలుకులెల్ల మరి పలవరింతలయి బాధ పెట్టురా అనిలాచల. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తలచినా ఇప్పుడే అగుదు అనిలాచల. అక్కడ ఇక్కడ ఎక్కడా చూసినా అంతటా నీవే అనిలాచల. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే నిద్రాహారాలు కూడా ఉండవు, వినేవాడికి ఉండదు, చెప్పేవాడికి ఉండదు. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ గురువు గారి గురించి ఇంకా ఎన్నో విషయాలు నేను చెప్పుకోవాల్సినవి. కాబట్టి అందరూ కూడా ఒకసారి శ్రీకాళహస్తి మహాక్షేత్రానికి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇక్కడ సామాన్యంగా ఉండేటువంటి సామాన్య మానవుడిలాగా ఉన్నాడు చూడండి, కడ్రాయరు కడ్బని ఇంతే. అటువంటి వాళ్ళని అత్యాశ్రమి అంటాం అన్నమాట. లోపల దైవమైన శక్తి వెళ్ళినటువంటి వాళ్ళని అత్యాశ్రమి అంటాం. కాబట్టి వీళ్ళని ఒకసారి ఇటువంటి వాళ్ళని దర్శిస్తే చాలు, మన జన్మ ధైర్యం పెడితే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మన వీడియోలన్నీ కూడా చెప్పాం కదా, ఉదయాన్నే 6:30 అప్పుడు కానీ సాయంత్రం నిద్రపోయేటప్పుడు కానీ చూసి తరించండి. మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. నమస్తే.